ఒక దేశంలో మొత్తం మొత్తం ఈ దేశాన్ని సుదీర్ఘకాలంగా ఏలిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ జీరో అయిపోతుంది. ఇవాళ అనివార్యంగా దక్షిణాది మీదకి వచ్చి ప్రియాంక గాంధీ వచ్చి గెలిచింది ఎక్కడ గెలిచింది? నీ ఉత్తరప్రదేశ్ ఎందుకు గెలుస్తలేదు? ఇప్పుడు నీ అడ్డ కదా అక్కడ, మీ అడ్డ కదా, మీ అడ్డలో గెలవలేక, మిమ్మల్ని అక్కడ చూడలేక మీ ఆదరణ పోయి ఇవాళ ఇక్కడికి వచ్చేసింది మీరు బీజేపీ వల్ల. కాబట్టి ఇవాళ చాలా స్పష్టంగా మన ప్రాంతము అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి. క్యాపిటల్ సిటీ హైదరాబాద్, సౌత్ క్యాపిటల్ ఇది. ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్, ఇట్ ఈస్ అ స్టేట్, ఇట్ ఈస్ కంట్రీ. ఇది ప్రపంచంలో అత్యంత ధనిక నగరం ఇది, ప్రపంచంలోనే సంపన్న నగరం ఇది. వాడు ఇంతవరకు ఎందుకు దేశానికి రెండో రాజధాని చేయలేదు? మనల్ని 55లో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తే 55లోనే దేశానికి హైదరాబాద్లో రెండవ రాజధాని చేయండి, మీ ఉత్తరాది కమ్యూనల్, వెరీ కమ్యూనల్, మీరు ఢిల్లీని చూసుకోండి, ఈ ప్రాంతం వెరీ సెక్యులర్, ఈ ప్రాంతం సైంటిఫిక్గా ఉంటుంది, సైంటిఫిక్ టెంపర్ ఉంటుంది, ఈ ప్రాంతంలో కుల నిర్మూలన ఉద్యమాలు ఉన్నాయి, ఈ ప్రాంతంలో 1920లోనే పెరియార్ నాయకత్వంలో ఇవాళ బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం వచ్చింది, ఈ ప్రాంతంలోనే ఇవాళ నిజమైన సామాజిక విప్లవాలు వచ్చాయి ఈ ప్రాంతంలో.